అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6th క్లాస్‌కి సంబంధించి ఏదైతే నూతనమైన టెక్స్ట్ బుక్ రావడం జరిగిందో, స్ప్రింగ్ బ్లూమ్ అనేది అది పూర్వీ సిరీస్‌లో CBSE పూర్వీ సిరీస్‌లో 6వ తరగతి టెక్స్ట్ పుస్తకాన్ని అయితే స్ప్రింగ్ బ్లూమ్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. అండ్ మీకు టోటల్ సెమ్ 1 అండ్ సెమ్ 2కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా ఇందులో అయితే పొందుపరచడం జరిగింది. మీకు ఐ కార్డ్స్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో, డిస్క్రిప్షన్‌లో ఈ ప్లే లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరుకుతాయి. బాటిల్ ఆఫ్ డ్యూక్ కానివ్వండి, రావెన్ అండ్ ఫాక్స్, రామా టు ద రెస్క్యూ కానివ్వండి, గ్రామర్ టాపిక్స్ కానివ్వండి, అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ప్రేయర్, చైర్ ఇవి ఏవైతే సెమ్ 1కు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సెమ్ 2కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి గమనించండి. 6వ తరగతికి సంబంధించి ఇంగ్లీష్ రెడీనెస్కి సంబంధించి 29వ రోజుకి రావడం జరిగింది. ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ట్రావెల్ అంటే ప్రయాణం, ట్రాన్స్పోర్ట్ అంటే వచ్చేసి రవాణా అన్నమాట. ఇందులో మనం ఏంటంటే రవాణా మార్గాలు ఏంది, వాహనాల రకాలు ఇలాంటివి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. పేజ్ నెంబర్ 127లో నీకు దీనికి సంబంధించినవి కూడా ఉంటాయి. డే 29 ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ట్రావెల్ అంటే మనం చెప్తున్నాం ఆల్రెడీ ప్రయాణం. ట్రావెల్ అంటే ప్రయాణం అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. మనం ఇందులో ఏంటంటే ప్లేన్ అంటే ఏంటి అంటే ఏరోప్లేన్ మనకు తెలిసిందే, ట్రైన్, రైలు, బస్ తెలిసిందే, కార్ ఇవి ఏంటో తెలుసుకుంటాం పదాలను. అలానే కొన్ని సింపుల్ సెంటెన్సెస్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఏదైతే ప్రయాణం మరియు రవాణా ఉందో దాని మీద డిస్కషన్ అయితే జరుగుతుంది. టీచర్ షోస్ ద పిక్చర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి మీకు. అండ్ టీచర్ ఆస్క్ యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అండ్ రైట్ రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి రాయడం అయితే జరుగుతుంది. వాట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్? చాలా దూర ప్రయాణాలు చాలా వేగంగా, ఫాస్టెస్ట్ వే దేని ద్వారా సాధ్యం? దేని ద్వారా సాధ్యం అంటే ఏరోప్లేన్ ద్వారా సాధ్యం. దీన్ని సింపుల్గా ప్లేన్ అని కూడా అంటారు. ఏరోప్లేన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్. ఇక్కడ మనం వాట్ అనేది తీసేసి ఏరోప్లేన్ ప్లేస్ చేసి రాసుకోవచ్చు. ఏరోప్లేన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్. తర్వాత వాట్ వెహికల్ డూ పీపుల్ యూజ్ టు ట్రావెల్ ఆన్ వాటర్? అండ్ చూడండి, జనాలు జనరల్గా వాటర్ మీద ట్రావెల్ చేయడానికి ఎలాంటి వాహనాన్ని వాడతారు? ఎలాంటి వాహనాన్ని వాడతామంటే షిప్ కానీ లేదా బోట్ కానీ వాడడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ వే టు ట్రావెల్ విత్ ఇన్ ఏ సిటీ? విత్ ఇన్ ఏ సిటీలో మనం ట్రావెల్ చేయాలనుకోండి సాధారణంగా ఏ వాహనాలను వాడతాం? మనం బస్సు కానీ, కారు కానీ లేదా ఆటో కానీ వాడతాం అన్నమాట. జనరల్గా సిటీ లిమిట్స్లో తిరగడానికి బస్ కానీ, కార్ కానీ, ఆటో కానీ. వాట్ డూ యూ కాల్ ఏ వెహికల్ దట్ క్యారీస్ మెనీ పీపుల్ అలాంగ్ ఏ ఫిక్స్డ్ రూట్? జనరల్గా ఒక వెహికల్ ఉంటుంది, చాలామందిని తీసుకెళ్తుంది, ఒక ఫిక్స్డ్ రూట్ ఉంటుంది. ఆ వెహికల్ ఏమంటారు? జనరల్గా మనం సపోజ్ ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్లేటటువంటి వాహనం ఏంది కామన్గా అంటే దట్ ఈజ్ బస్ అన్నమాట. బస్ అనేది తీసుకువెళ్తుంది మనకి. ఏపీఎస్ఆర్టీసీ ఉంది కదా, బస్ అని. వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ వే టు ట్రావెల్ విత్ లాట్ ఆఫ్ లగేజ్? లాట్ ఆఫ్ లగేజ్తో వెళ్ళగలిగేటటువంటి ఏదైనా వాహనం ఉందంటే అది ట్రైన్ అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దట్ ఈస్ ద ట్రైన్. TRAIN ట్రైన్ అన్నమాట. ట్రైన్లో లగేజ్తో సహా మనం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే సర్కిల్ ద ఆడ్ వన్. భిన్నమైన దాన్ని సర్కిల్ చేయమన్నారు. ఒకటి చేశారు ఏంటంటే బస్సు, లారీ, షిప్.
ఇందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బస్సు లారీ అనేవి రోడ్డు మీద వెళ్తాయి. షిప్ ఒక్కటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నీళ్ళల్లో వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రోడ్డు మార్గం, ఇది నీళ్ళలో. మిగతా ఇప్పుడు అదే విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక రెండోది గమనించినట్లయితే బోటు, ట్రైను, ఆటో. ట్రైను, ఆటో రెండు కూడా భూమి మీదే వెళ్తాయి. ట్రైన్ అనేది పట్టాల మీద వెళ్తుంది, ఆటో అనేది రోడ్డు మీద వెళ్తుంది, కానీ భూమి మీద వెళ్తాయి. బోట్ అనేది నీళ్ళల్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బోట్ అనేది ఆడ్ వన్, ఇక్కడ భిన్నమైనది, సపరేట్ అన్నమాట. ఏరోప్లేన్, హెలికాప్టర్ ఈ రెండు కూడా గాలిలో వెళ్ళేవి. మోటార్ సైకిల్ రోడ్డు మీద భూమి మీద వెళ్ళేది అన్నమాట, అందుకని మనం రౌండ్ చుట్టాం. స్కూటరు, బైస్కిల్, బోటు. స్కూటరు, బైస్కిల్ రెండు కూడా రోడ్డు మీద వెళ్ళేటటువంటి రవాణా మార్గాలు. బోట్ అనేది నీళ్ళల్లో వెళ్ళేటటువంటి రవాణా మార్గం అన్నమాట. కొత్తగా మార్చిన వాటిల్లో ఇక్కడ రాకెట్ అని ఇవ్వడం జరిగింది. హెలికాప్టర్, రాకెట్, హెలికాప్టర్ ఏదైతే ఉన్నాయో అవి ఆకాశంలో వెళ్తే, మోటార్ సైకిల్ అనేది రోడ్డు మీదకి వెళ్తారు. అండ్ తర్వాత స్కూటరు, బైస్కిల్ ఇవి రోడ్డు మీద ప్రయాణం. స్లెడ్జ్ కూడా రోడ్డు మీదే, కానీ స్లెడ్జ్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇది వచ్చేసి మంచులో ట్రావెల్ చేయడానికి, మంచులో అండ్ కుక్కలు అనేవి లాగుతాయి అన్నమాట. కాబట్టి డిఫరెంట్ ఇది. కాబట్టి దీన్ని మనం వచ్చేసి రౌండ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం వ్యాను, ఏరోప్లేన్, కారు. వ్యాన్ కానివ్వండి, కారు కానివ్వండి భూమి మీద వెళ్ళేటటువంటివి. ఏరోప్లేన్ ఏదైతే ఉందో అది గాలిలో వెళ్ళేటటువంటిది, కాబట్టి దాన్ని రౌండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బస్సు, లారీ భూమి మీద వెళ్తే, షిప్ అనేది సముద్రంలో వెళ్తుంది. అండ్ ఏంటంటే నీళ్ళలో ప్రయాణిస్తుంది, కాబట్టి అది మనం డిఫరెంట్ అని సెలెక్ట్ చేసాం. ట్రైను, ఆటో భూమి మీద వెళ్తే, బోట్ నీళ్ళలో వెళ్తుంది. రాకెట్, హెలికాప్టర్ గాలిలో ప్రయాణిస్తే, మోటార్ సైకిల్ రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది. స్కూటర్, బైస్కిల్ రోడ్డు మీద ప్రయాణిస్తే, స్లెడ్జ్ అనేది మంచులో ప్రయాణిస్తుంది, డిఫరెంట్ అన్నమాట. దీన్ని కుక్కలు లాగుతారు, కుక్కలు కానీ వివిధ జంతువులు లాగుతాయి స్లెడ్జ్ బండిని. వ్యాను, కార్ భూమి మీద ట్రావెల్ చేస్తే, ఏరోప్లేన్ వచ్చేసి గాలిలో ప్రయాణించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే యాక్టివిటీ 3. ఈ యాక్టివిటీ 3 వచ్చేసి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ బై యాడింగ్ ఎల్వై. ఎల్వై యాడ్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ యాడ్వర్బ్ అని అర్థం. ఎల్వై యాడ్ చేస్తున్నాం అంటే హీ ఈజ్ డ్రైవింగ్, ర్యాష్ అనేది ఇచ్చాడు, ర్యాష్లీ అంటే చాలా దూకుడుగా అండ్ వేగంగా నడుపుతున్నాడని అర్థం. సునీత రైడ్స్ హర్ స్కూటీ, ఎల్వై చేర్చాలి. స్లోలీ, SLOWLY, స్లోలీ అంటే చాలా నిదానంగా నడుపుతున్నామే, మెల్లగా నడుపుతున్నామే. రవి స్టాప్ హిజ్ మోటార్ సైకిల్ సడన్లీ, సడన్ కదా, ఎల్వై చేర్చడమే. వెంటనే ఒక్కసారిగా ఆపేశాడనమాట. సడన్లీ అంటే హఠాత్తుగా ఆపేయడం జరిగింది. హఠాత్తుగా ఆపేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ వెనకాల ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ముందుకు పడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హీ ఈజ్ క్రాసింగ్ ద రోడ్, కేర్లెస్ ఇచ్చారు, కేర్లెస్లీ అంటే నిర్లక్ష్యంగా దాటుతున్నాడు. ఏముంది వాళ్ళే చూసుకుంటారులే అని. ఏమైనా తేడా జరిగితే ఏం జరుగుతుంది, యాక్సిడెంట్లు అయితే జరుగుతాయి. నిర్లక్ష్యంగా దాటడం అయితే జరుగుతుంది. ద ట్రైన్ హార్న్స్, ట్రైన్ అనేది హార్న్ చాలా లౌడ్లీ అంటే బిగ్గరగా అది సౌండ్ అనేది చేస్తుంది. ఇక్కడ లౌడ్లీ అంటే బిగ్గరగా అని అర్థం. తర్వాత ఆల్ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ వెంట ఆన్ ఏ ట్రిప్ డాష్ బై ట్రైన్. ఎలా వెళ్ళారు అంటే చాలా సంతోషంగా, హ్యాపీలీ. ఇక్కడ వై ఉంది కాబట్టి వై ప్లేస్లో ఐ వస్తుంది, ఎల్వై చేరుస్తాం. బై ట్రైన్ ఏదైనా వాహనంలో వెళ్తూ ఉంటే మనం బై ట్రైన్, బై బస్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడడం అయితే జరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ట్రిప్కి వెళ్ళారు. ఎట్లా అంటే ట్రైన్ ద్వారా వాళ్ళు వెళ్ళడం అయితే జరిగింది. ఈ విధంగా టోటల్గా మనం అయితే ఇక్కడ డే 29 అనేది చూసాం, ప్రయాణ రవాణా. దీంట్లో మనం రకరకాల యాక్టివిటీస్ అయితే చేయడం జరిగింది. ఫాస్టెస్ట్ వే
ఏరోప్లేన్ ద్వారా వెళ్ళొచ్చు, నీళ్ళలో షిప్ ఆర్ బోట్ ద్వారా వెళ్ళొచ్చు. కామన్ వే టు ట్రావెల్ ఇన్ ద సిటీ వచ్చేసి బస్ కానీ, కారు కానీ, ఆటో కానీ, అండ్ అట్లానే అండ్ లగేజ్తో సహా వెళ్ళగలగడం అనేది ట్రైన్ ద్వారా సాధ్యమవుతుంది. ఒక ఫిక్స్డ్ రూట్లో అయితే బస్సు ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ ఆడ్ వన్ అంటే భిన్నమైన దాన్ని చూసాం. షిప్ అనేది ఇక్కడ నీళ్ళలో అండ్ బోట్ కూడా నీళ్ళలో, అండ్ ఇక్కడ మోటార్ సైకిల్ రోడ్డు మీద, స్లెడ్జ్ అనేది మంచు మీద ట్రావెల్ చేస్తుంది, ఏరోప్లేన్ అనేది గాలిలో ట్రావెల్ చేస్తుంది. స్లోలీ అంటే మెల్లగా, సడన్లీ అంటే హఠాత్తుగా, కేర్లెస్లీ అంటే నిర్లక్ష్యంగా, లౌడ్లీ అంటే బిగ్గరగా, హ్యాపీలీ అంటే సంతోషంగా. ఈ విధంగా మనమైతే రవాణా సౌకర్యాలని, ప్రయాణాన్ని అయితే చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం క్లాస్ 6 ఇంగ్లీష్కి సంబంధించి రెడీనెస్ అనేది చూస్తున్నాం. అందులో 30వ రోజుకి రావడం అయితే జరిగింది. ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది చూస్తున్నా. ట్రావెల్ అంటే ప్రయాణం, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. పేజ్ నెంబర్ 128 అండ్ 129లో మీరైతే ఈ యొక్క యాక్టివిటీస్ని అయితే చూడొచ్చు. 30వ రోజుకి వచ్చేసాం. ట్రావెల్ అంటే ప్రయాణం మనం జనరల్గా ప్రయాణం చేస్తూ ఉంటాం. అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎ బస్, ఇట్ హ్యాస్ 4 wheels. ఇది బస్సు అండ్ దీనికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఏంటి? దిస్ ఈజ్ యాన్ ఆటో. ఇది ఒక ఆటో. దీనికి ఎన్ని చక్రాలు ఉంటాయంటే 3 wheels, 3 చక్రాలు ఉంటాయి. 3 wheels, ఇక్కడ ఒకటి అటువైపున ఒకటైతే ఉంటుంది. ఇక్కడ మనకైతే బైక్ ఇవ్వడం జరిగింది. అండ్ దాన్ని ఎట్లా రాస్తామంటే దిస్ ఈజ్ ఏ బైక్. ఇట్ హ్యాస్, బైక్ ఎన్ని చక్రాలు ఉంటాయండి? 2 చక్రాలు ఉంటాయి. ఇట్ హ్యాస్ 2 wheels, 2 చక్రాలు అయితే దానికి ఉన్నాయనేసి రాయడం అయితే జరుగుతుంది. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. చూడండి, ఇది వచ్చేసి రోడ్ అండి, ఇది వచ్చేసి పట్టాలు, ఓకే. తర్వాత ఇది వచ్చేసి సముద్రం, ఇది వచ్చేసి మేఘాలు. రోడ్డు మీద ప్రయాణించేది ఏదంటే బస్సు అయితే రోడ్డు మీద అయితే ప్రయాణిస్తుంది. ఆ తర్వాత పట్టాల మీద ప్రయాణించేది ఏదండి? అండ్ ట్రైన్ అనేది పట్టాల మీద ప్రయాణించడం అయితే జరుగుతుంది. నీళ్ళలో ప్రయాణించేది ఏదండి? ఓడ నీళ్ళలో ప్రయాణిస్తుంది. ఇక మేఘాల్లో ప్రయాణించేది లేదా ఆకాశంలో ప్రయాణించేది ఏదంటే విమానం అనేది ఆకాశంలో ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని అయితే మ్యాచ్ చేస్తాం. పేజ్ నెంబర్ 129లో మనం వచ్చేసి యాక్టివిటీ 3కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇది పేజ్ నెంబర్ 129లో అయితే ఉంది. రైట్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఆన్ స్లిప్స్. స్లిప్స్లో కింద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది రాసి. ఏ ఇన్స్ట్రక్షన్స్? స్టార్ట్ ద బైక్ అంటే బైక్ స్టార్ట్ చేయడం, బైక్ ఏదైతే ఉందో బైక్ని స్టార్ట్ చేయడం. ఇంకోటి ఏంటి? మేక్ ద హార్న్ సౌండ్ అంటే మేక్ ద హార్న్ సౌండ్ అన్నా కానీ హంక్ ద హార్న్ అన్నా కానీ ఒకటే. హంక్ ద హార్న్ అంటే హార్న్ కొట్టడం. మేక్ ద హార్న్ సౌండ్ అయినా హంక్ ద హార్న్ అయినా ఒకటే. మేక్ ద ట్రైన్ సౌండ్ అంటే అర్థం ఏంటంటే బ్లో ద ట్రైన్ హార్న్, బ్లో ద ట్రైన్ హార్న్ అంటే ట్రైన్ హార్న్ని సౌండ్ చేయమని. ఇంకా బైక్ హార్న్ ఉందనుకోండి, ఆ సౌండ్ వేరుగా ఉంటుంది. ట్రైన్ సౌండ్ ఏదైతే ఉందో అది ట్రైన్ సౌండ్ ఎట్లా? ట్రైన్ యొక్క హార్న్ కొట్టడం అన్నమాట ఇక్కడ. తర్వాత డ్రైవ్ యాన్ ఆటో, ఆటోని డ్రైవ్ చేయడం. ఇక్కడ మేక్ ట్రైన్ సౌండ్ అంటే బ్లో ద ట్రైన్ హార్న్ ఉంది కదా, అది చేయడంతో పాటు చుక్ 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 అని ఏదైతే సౌండ్ వస్తుందో అది చేయడం జరుగుతుంది. డ్రైవ్ యాన్ ఆటో అంటే ఆటో స్టార్ట్ చేసేటటువంటి సౌండ్, ఎట్లా డుక్ డుక్ అట్లా వెళ్తుంది కదా, ఆ సౌండ్ అనేది
చేయడం అన్నమాట. హంక్ ద హార్న్ అంటే మేక్ హార్న్ సౌండ్ అనేసి. అలానే బ్లో ద ట్రైన్ హార్న్ అంటే ఏంటంటే అర్థం మేక్ ట్రైన్ సౌండ్, ఏదైతే దాని హార్న్ ఉంటుందో అది అనమాట. డ్రైవ్ అండ్ ఆటో అంటే ఆటో స్టార్ట్ చేయడం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యాక్టివిటీ ఉంది, అదేంటంటే టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ టు మూవ్ రౌండ్ ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్గా ఫామ్ అవ్వాలి, ఓ సర్కిల్ లాగా. వెన్ ద టీచర్ ఆస్క్ ఏ ఒక వెహికల్ నేమ్ని చెప్పడం జరుగుతుంది. దట్ స్టూడెంట్ షుడ్ ఫార్మ్ ఏ గ్రూప్ అకార్డింగ్ టు ద వీల్స్ దట్ పర్టికులర్ వెహికల్. ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గోడ అనుకుని అందరు సర్కిల్ లాగా ఫామ్ అవుతారు. ఎప్పుడైతే ఒక వెహికల్ నేమ్ చెప్పడం జరుగుతుందో పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఏం చేయాలి అంటే, సపోజ్ బైస్కిల్ అన్నారు అనుకోండి, ఇద్దరు ఫామ్ అవ్వాలి. ఓకే, హోల్ కాస్ ఫార్మ్స్ ఏ పేర్ విత్ దే ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు తమ చేతులు పట్టుకొని ఉండాలి, ఇద్దరు స్నేహితులు ఉండాలి బైస్కిల్ అన్నప్పుడు. ఆటో రిక్షా అన్నప్పుడు ముగ్గురు స్నేహితులు గ్రూప్గా ఫామ్ అవ్వాలి. కార్ అన్నప్పుడు నలుగురు స్నేహితులు గ్రూప్గా ఫామ్ అవ్వాలి. అంటే 4 చక్రాలని చూపిస్తుంది అన్నమాట. ఎవరైతే సరిగా గ్రూప్ని ఫామ్ చేయరో, అంటే ఇప్పుడు బైస్కిల్ అనగానే ముగ్గురు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ గ్రూప్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సపోజ్ బైస్కిల్ అన్నారు, ఇద్దరు నిలబడాలి, కానీ ముగ్గురు చేతులు పట్టుకొని నిలబడ్డారు, ఆ ముగ్గురిని కూడా ఎలిమినేట్ చేయాలి. అలా స్పీడ్గా అనేది చెబుతూ ఒక్కొక్కళ్ళు ఎవరైతే తేడాగా చేస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివర ఎవరైతే మిగులుతారో ఆ గ్రూప్ అనేది విన్నర్ అయితే అవుతుంది. ఇక్కడైతే కొన్ని పదాలు ఇచ్చారు, అవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. డిక్టేషన్ వాటిని తర్వాత అయితే చెప్పడం జరుగుతుంది. ఈ పదాలని నేర్చుకోవాలి. ఏరోప్లేన్, ఎయిర్పోర్ట్, షిప్, హార్బర్ ఆర్కోట్, ట్రైన్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఆటో స్టాండ్, టాక్సీ లారీ. ఏరోప్లేన్ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది, షిప్ అనేది హార్బరు పోర్ట్లో ఉంటుంది, ట్రైన్ అనేది రైల్వే స్టేషన్లో ఉంటుంది, అండ్ ఆటో అనేది ఆటో స్టాండ్లో ఉంటుంది, బస్ అనేది బస్ స్టేషన్లో ఉంటుంది. ఇక ట్యాక్సీ అంటేనేమో మామూలుగా కారు ఏదైతే మనం ఉంటామో అది. లారీ మనకు తెలిసిందే, దానికి కూడా లారీ స్టాండ్ అనేది ఉంటుంది. ఈ ఏదైతే డిక్టేషన్గా తర్వాత టెస్ట్ చేయాల్సి ఉంటుంది నేర్చుకున్నది.